పీకేఎల్సీ అంటూలో గుజరాత్ జైన్స్ అలాగే తెలుగు టైటన్స్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ చూసుకుంటే రెండు జట్లు కూడా లాస్ట్ సెకండ్ దాకా వదలలేదు. బట్ లాస్ట్లో టైటన్స్ మాత్రం మిస్టేక్ తక్కువ చేసి ఈ మ్యాచ్ గెలిచేశారు. కానీ ఈ మ్యాచ్ మాత్రం ప్రతి రేడ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టాప్ 4లోకి 50% కన్ఫర్మ్ అయ్యారు. అలాగే గుజరాత్ జైన్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్లేయర్స్ అవకాశాలు తగ్గాయి. బట్ ఎనీవే గుజరాత్ చూసుకుంటే మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చింది. అయితే మ్యాచ్లోకి వెళ్తే రెండు టీంలు కూడా స్లో పేస్ ఆడాయి. ఏ టీం కూడా రిస్క్ అయితే తీసుకోలేదు. సో రెండు టీంలు కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫాలో అయ్యింది. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే రేడింగ్ కన్నా డిఫెన్స్లోనే టూ టీమ్స్ మంచి రాణించాయి. సో దానివల్లనే ఈ మ్యాచ్ ఇంత క్లోజ్గా వచ్చింది. అయితే ఎస్పెషల్లీ ఈ టూ టీమ్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయిపోయే సమయానికి 11-11తో ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే టూ టీమ్స్ కూడా రిస్క్ అయితే తీసుకోలేదు. కానీ గుజరాత్ తప్పు చేయడంతో తెలుగు టైటన్స్కి ఈజీగా పాయింట్స్ ఇచ్చేశారు. సో దానివల్లే ఈ మ్యాచ్ అనేది కోల్పోయారు. ఎస్పెషల్లీ షాదులు చూసుకుంటే మళ్ళీ మిస్టేక్స్. సో గుజరాత్ చూసుకుంటే షాదుల కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఆ డిఫెన్స్లో చూసుకున్న రేటింగ్లో చూసుకున్న పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అయితే గుజరాత్ టీం చూసుకుంటే ఇమాన్షు అలాగే లక్కీ శర్మ ఇద్దరు తప్ప ఎవరు పర్ఫామ్ చేయలేదు. ఇమాన్షు చూసుకుంటే 6 పాయింట్స్ స్కోర్ చేశాడు. అలాగే లక్కీ శర్మ చూసుకుంటే 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అయితే తెలుగు టైటన్స్ రీడర్స్ మాత్రం లక్కీ శర్మ చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే టైటన్ చూసుకుంటే విజయ్ మాలిక్ చాలా మ్యాచ్ల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే భరత్ చూసుకుంటే గత 3 మ్యాచ్ నుంచి ఫామ్లో లేడు. అయితే ఈ మ్యాచ్లో కూడా అలాగే పర్ఫామ్ చేశాడు. విజయ్ మాలిక్ 8 పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ తెలుగు టైటన్స్ డిఫెండర్ చూసుకుంటే అద్భుతంగా రాణించారు. అజిత్ పవార్ 4 ట్యాకిల్ పాయింట్స్, అంకిత్ 4, అలాగే శుభన్ చండే 2. అయితే ఎక్కువ తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ చూసుకుంటే రేడింగ్ కంటే డిఫెన్స్లోనే మంచి రాణించింది. బట్ ఈ మ్యాచ్లో మైనస్ పాయింట్ ఏంటంటే భరతుడా. సో పోయిన మ్యాచ్లో కూడా మంచి ఫామ్లో లేడు. అదే ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు. సో దానివల్లనే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ రేడింగ్ పర్ఫామ్ చేయలేకపోయింది. అలాగే స్టార్టింగ్ సెవెన్లో చూసుకుంటే ఒక చిన్న మార్పు అనేది చేశారు. అయితే ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఆశిష్ నెహ్వాల్ స్థానంలో మంజిత్ వస్తే చాలా మంచిదని చెప్పుకున్నాం. అయితే అదేవిధంగా మంజిత్ రావడంతో టైటాన్స్కి రేడింగ్లో బలం తోడైంది. అయితే మంజిత్ ఈ మ్యాచ్లో మాత్రం ఒక ఫెంటాస్టిక్ రేట్ చేశాడు. అయితే తెలుగు టైటన్స్ ఒకనొక సిచ్యువేషన్ అలర్ట్ అయ్యే సిచ్యువేషన్ నుంచి మంజిత్ గట్టెక్కించాడు. సో రాబోయే మ్యాచ్లో కూడా మంజిత్ని కంటిన్యూ చేస్తే తెలుగు టైటన్స్కి మంచిది. సో తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 3rd పొజిషన్లో కొనసాగుతుంది. అలాగే గుజరాత్ టైటన్స్ చూసుకుంటే 8th పొజిషన్లో కొనసాగుతుంది. సో గుజరాత్ జైన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. అలాగే మిగిలిన ఇంకా 2 మ్యాచెస్. అయితే టైటన్స్ చూసుకుంటే ఇంకో మ్యాచ్ అరెన్తో మిగిలింది. సో ఆ మ్యాచ్ టైటన్స్ గెలిస్తే టాప్ 4లోకి కన్ఫర్మ్ అవుతుంది. మేబీ ఆ మ్యాచ్ టైటన్స్ ఓడిపోతే టాప్ 8లోకి వచ్చే అవకాశం ఉంది. టాప్ 8లోకి వస్తే చాలా కష్టం అవుతుంది ఫైనల్కి వెళ్ళడానికి.